ఈ మధ్య కాలంలో ఇప్పుడు ఇంకో కేసు కూడా వచ్చింది. ఒక భార్యని భర్త కష్టపడి చదివించి పోలీస్ ఆఫీసర్‌ని చేస్తే ఆవిడ తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఆయన మీద తిరిగి వరకట్నం కేసులు ఇట్లా నన్ను బాధిస్తున్నాడని కేసు పెట్టింది. దాంతో ఆయన భరించలేక సూసైడ్ చేసుకొని చనిపోయినాడు. దీని మీద మీరేమంటారు? ఆమె కష్టపడి కూలినాలు చేసి ఆయన పెద్ద స్థాయిలకు ఆమెని తెచ్చిండు. ఎందుకంటే నా భార్య పెద్ద స్థాయిలో ఉండాలి, మా కుటుంబం అందరం కూడా బతుకుతాం, ప్రభుత్వాన్ని కూడా చేస్తుందని ఆయన అది ఆలోచించి అతడు చేసిండు. కానీ ఈమెం చేసిందంటే ఇంకా సాటి వెనక ఏమున్నదో వాడిని కావాలనే. ఆడ మగ అని తేడా ఏం లేదు. నేను చెప్పడానికి మగ తప్పు చేస్తే మగోడు చెప్పాలా, ఆడ తప్పు చేస్తే ఆడ చెప్పాలి. ఆమె చేసింది అన్న కరెక్ట్ ఉందా? ఆ భర్త మీద ఇంత జాలి లేదా? కావాలనే నిమిషించింది, కావాలనే ఊరకట్నం దమ్మని నిమిషించేటోడైతే మరి కూలి పని చేసి ఎందుకు చదివిస్తాడు? కష్టపడేందుకు చదివిస్తాడు? ఆమెని ఇంత స్థాయికి ఎందుకు తెస్తాడు? నువ్వు ఇంత స్థాయికి రాగానే ఆయన ఆమె కళ్ళకు కనిపించలే. అది ఒకటి మెయిన్ అన్నది. ఆమెకు కళ్ళకు కనిపించలేదు. వీడు ఉంటే ఎన్ని రోజులు ఉన్నా నాకు అడ్డు అని ఏదో ఒక రకంగా నిమిషించింది. ఆ ఇజ్జతికి చచ్చిపోయిండు. మంచి బిడ్డ చేపట్టి ఇజ్జతికి చచ్చిపోయిండు. లెటర్ రాసి చనిపోయాడు. ఇదే కారణం, నా భార్య నన్ను ఇబ్బందులు పెడుతోంది అందుకే చనిపోయాడు. అదే ఆమె కావాలనే చేసింది. నేను మంచి స్థాయిలో ఉన్నా, ఇంకా పెద్ద స్థాయిలోకి పోదాం అనుకున్నదో. నువ్వు ఈ వెనక ఏదో ఉంటేనే ఇది పబ్లిక్గా చెప్పకూడదు, కానీ ఏదో ఉంటేనే భర్త ఉంటే ఏదైనా అడ్డు నాకు. నన్ను ఈ స్థాయికి తెచ్చింది అన్నది మర్చిపోయింది, కృతజ్ఞత అన్నది మర్చిపోయింది, ఆయన భర్త అన్నది కూడా మర్చిపోయింది, ఆయన చేసిన త్యాగం కూడా మర్చిపోయిందంటే అది ఆడిదే కాదు. ఇవాళ ఆయన ఉరి పెట్టుకొని ఏదో చచ్చిపోయిండు. ఆమె ఇంకా 20 ఏళ్ళ కన్నా పోతుంది కదా, 30 ఏళ్ళ కన్నా పోతుందిగా. వాని కాళ్ళ కాడికే పోతావు కదా. నువ్వు నీశపడి చచ్చిపోతావు. ఎందుకంటే ఆయన నీతిగా నిన్ను చదివించి అంత చక్కగా తీర్చిదిద్దినోని చంపినావంటే అది ఆడిదే కాదు. అది ఆడోళ్ళకి అదొక అసవంటి ఆడోళ్ళకి ఇటువంటి వాళ్ళకి సిగ్గు రావాలి. చూసేటోళ్ళు కూడా అలా చెయ్యొద్దు అని. ఇలాంటి వాళ్ళకి ఎలాంటి శిక్ష వేయాలి? మంచి శిక్ష వేయాలి. ఆ పోలీస్ ఆఫీస్ ఇప్పుడు మొత్తం ఏం చేస్తారు? పోలీసు వాళ్ళు దాన్ని పట్టుకపోతారు కదా. ఉద్యోగం బాయే, ఉన్నది బాయే, ఇంకెక్కడ రోడ్డమ్మట అడుక్కొని తినాలి. అసలు దేవుడు బాయ్. అంటే భార్యాభర్తల మధ్య అండర్స్టాండింగ్ లేకపోవడం వల్ల ఎలాంటి హత్య కేసులు కానీ అదేం కాదు. భార్య భర్తలు ఇన్ని రోజులు బట్టి ఉంది, ఇప్పుడే ఎందుకు లేదు? ఇప్పుడు ఇన్ని దినాలు బట్టి ఉన్నది. ఇద్దరు బిడ్డ కూడా పుట్టిండు, కొడుకు పుట్టిండు. ఇప్పుడు పెద్ద స్థాయిలకు రాగానే ఇరువేదలు ఎట్లా వస్తాయి? వస్తే ఒకప్పుడు రావాలి. ఆయన కష్టపడి నా భార్యను చదివించి ఒక్కొక్క మెట్టు ఎక్కించినప్పుడు ఇప్పుడే ఎందుకు వస్తాయి? అప్పుడు రావాలి కదా.